నమస్తే. బీఆర్ఎస్ నాయకుడు అనేటువంటి అరుణ గారు మనతో పాటు ఉన్నారు. ఆర్ఎస్పీకి పక్కాగా బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో కలిగినటువంటి సెక్యూరిటీ కావాలని కూడా వారందరూ కొట్లాడుతూ ఉన్నారు. మాట్లాడదాం అసలు ఎందుకు ఇంత మేరకు సెక్యూరిటీ మీద, గన్మెన్ల మీద ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంది, దేనికోసం నడుస్తుందో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఎందుకు ఆర్ఎస్పీకి మీరు అంత సెక్యూరిటీ కావాలని ఎందుకు పోరాడుతూ ఉన్నారు? ఎందుకు ఇంతమంది మీరు మీడియా సమావేశాలు పెట్టడం కావచ్చు, ఆయనకు సెక్యూరిటీ అవసరమని ఎందుకు ఇంతగానో పోరాడుతూ ఉన్నారు? అంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు మామూలు వ్యక్తి కాదండి. ఎందుకంటే ఎంతోమంది దేశవ్యాప్తంగా రాసిన ఎగ్జామ్స్, సివిల్ సర్వీస్ అనేది క్రాక్ చేసి ఎక్కడో అలంపూర్లో మారుమూల ప్రాంతంలో పుట్టి సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకొని చాలా చాలా పేదరికం నుండి వచ్చిన వ్యక్తి రావడం అనేది చాలామంది ఈ మధ్యలో అందరూ ఐపీఎస్లు, ఐఏఎస్లు అవుతున్నారు. అయినంత మాత్రాన పే బ్యాక్ చేయాలని రూల్ ఏం లేదు. సారు స్టార్టింగ్ నుంచి కూడా సారు పోలీస్ ఆఫీసర్గా ఉన్నప్పటి నుంచి కూడా తన సమాజాన్ని, వెనుకొన్న సమాజాన్ని పే బ్యాక్ అనేది చేసేది. ఇప్పుడు ఇక్కడ ఓయూ స్టూడెంట్స్ చాలామంది చెప్తున్నారు, ఎప్పటి నుండో గ్రూప్స్కి కానీ ఇట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేయడం జరిగింది. అదొక్కటే కాదు, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎంతోమంది నా తమ్ముళ్ళు, నా అన్నలు తెలిసి తెలియక అడవుల్లోకి పోయిండ్రని చెప్పి వితౌట్ గన్ను అడవుల్లోకి పోయి వాళ్ళందరినీ తీసుకొచ్చి జనజీవన స్రవంతిలో కలిపేసి మళ్ళీ వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ కొట్టేయడం జరిగింది. వాళ్ళ ముందే అగ్నిలో వేయడం జరిగింది. అంత గట్స్ ఉన్న లీడరు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్. అదొక్కటే కాకుండా వీఆర్ఎస్ 7 సంవత్సరాల సర్వీసు ఐపీఎస్ ఉన్నప్పుడు ఉండగానే డీజీపీ అయ్యేటోడు, రాష్ట్రానికి డీజీ. ఇప్పుడు అట్లనే ఉంటే రాష్ట్ర డీజీపీ అయ్యేటోడు డాక్టర్ ఆర్ఎస్పీ గారు. కానీ నాకు అదంతా వద్దు, నాకు ప్రజా జీవితం కావాలి, రాజకీయాల్లోకి పోవాలి, నేను ప్రజల కోసం. ఇప్పుడు నేను చేస్తున్నది అంతా 1%. గురుకులాల సెక్రటరీగా కానీ ఇంతకుముందుకు డీజీ ఎట్లా ఉన్నా సరే, ఎక్కడున్నా సరే 1% చేస్తున్నా. నేను ఇంకా 99%, 100కి 100% చేయాలంటే పాలిటిక్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని పాలిటిక్స్కి వచ్చి మొత్తము ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కేసీఆర్ గారు సీఎంగా ఉన్నారు, అప్పుడు కూడా ప్రశ్నించారు. కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి లెక్క నారో మైండ్తోనే అప్పుడు బుల్లెట్ ప్రూఫ్ వాహనం తీసేయలేదు, గన్మెన్స్ తీసేయలేదు. ఆయన పెద్ద మనిషి, తెలంగాణ తెచ్చిన జాతిపిత, తెలంగాణ నిర్మాత, అంతా అఫీషియల్గా అంతా హై లెవెల్ మెంటాలిటీతోనే ఉన్నారు కేసీఆర్ గారు. ఈయన చిల్లర చేష్టలు, గుంపు మేస్త్రి, వాళ్ళని వీళ్ళని తొక్కొచ్చి యాక్సిడెంటల్ సీఎం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటా మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టుకుంటా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ని మొత్తం బుల్లెట్ ప్రూఫ్ని తీసేసిండ్రు, మొత్తం గన్మెన్స్ని తీసేసిండ్రు. అంటే సార్ని ఏం చేయాలనుకుంటుండ్రో తెలంగాణ ప్రజలందరూ గమనిస్తున్నారు. అంటే సెక్యూరిటీ అసలు దేనికి అవసరం? అంటే ఇప్పుడు నక్సల్ రహిత ప్రాంతం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఎలాంటి ఆటంకాలు లేవు, ఏం లేవు, ప్రతిపక్షంలో ఉన్నాడు. సో అసలు ఏం అవసరం ఉంది? సెక్యూరిటీ అవసరం ఏముంది? ఆయనకి నిజంగా ఏమైనా థ్రెట్ ఉందా? అంటే ప్రతిపక్షంలో ఉన్నాం అంటే మేము అడిగే ప్రశ్నలకు నీకు దగ్గర సమాధానం లేదు రేవంత్ రెడ్డి గారు. అంటే బీఆర్ఎస్ అడిగే ప్రశ్నలకు, కేటీఆర్ అన్న అడిగే ప్రశ్నలకు, హరీష్ అన్న అడిగే ప్రశ్నలకు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడిగే ప్రశ్నలకు నీ దగ్గర సమాధానాలు లేవు. సమాధానాలు లేక ఇప్పుడు నక్సల్స్ లేరు కాబట్టి, ఇప్పుడు ఇంత ముందుకు అధికారం ఉంది కాబట్టి ఇచ్చినారు, ఇప్పుడు లేదు కాబట్టి తీసేస్తున్నామని ఆయన అనుచరులతో మాట్లాడిస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి అది దట్స్ నాట్ ఫెయిర్. ఎందుకంటే నక్సల్స్ లేనప్పుడు మీకెందుకు సెక్యూరిటీ? మరి మీ తమ్ముళ్ళకి ఎందుకు? కొండలరెడ్డి, తిరుపతి రెడ్డికి ఎందుకు గన్మెన్స్? హై లెవెల్ టెక్నాలజీ ఉన్న, ఇజ్రాయెల్ టెక్నాలజీ ఉన్న గన్స్ ఎందుకు మీ తమ్ముళ్ళకి? ఆ సెక్యూరిటీ ఎందుకు? వాళ్ళకెందుకు సెక్యూరిటీ? మీ మినిస్టర్లకు ఎందుకు? మీ యూనియన్ మినిస్టర్కా వాళ్ళకెందుకు? అక్కడ సెంట్రల్లో కానీ ఇక్కడ స్టేట్లో కానీ మరి నక్సల్స్ లేరు కదా, మీరే అనౌన్స్ చేసారు కదా, మీరు కూడా తీసేయండి. మీరు తీసేస్తారు, సార్ కూడా తీసేస్తారు. అందరు కలిసి ఒకసారి ఓయూకి వచ్చి డిబేట్లో కూర్చుందాం. నీకు దమ్ముంటే, మీ మినిస్టర్లకు నీకు దమ్ము ధైర్యం ఉంటే వితౌట్ సెక్యూరిటీ ఓయూకు రండి, ఓయిలో కూర్చొని మాట్లాడుకుందాం. సో విద్యార్థులందరూ కూడా ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మేము సెక్యూరిటీ రివ్యూస్ అన్నీ చేసి, సో ముఖ్యమంత్రి గారు కావచ్చు, హోం శాఖకు సంబంధించిన వ్యక్తులందరూ కూర్చొని ఎవరికి గన్మెన్ ఇవ్వాలి, ఎవరికి గన్మెన్ ఇవ్వకూడదు మేమంతా డిసైడ్ చేసినాం. సో వీళ్ళకి ఎలాంటి థ్రెట్ లేదు, సో వీళ్ళకి అవసరం లేదు, సో వీళ్ళకి గన్మెన్ ఇవ్వాల్సినంత అవసరం కావచ్చు, లేకపోతే బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ ఇవ్వాల్సినంత అవసరం లేదు కాబట్టి మేము తీసేసామని వాళ్ళు కరాఖండిగా చెప్తా ఉన్నారు కదా. అంటే అది ముమ్మాటికి కుట్రలే అండి. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తీసేయాలన్న కుట్రతో ఆయనతో ఉన్న మిగతా ఐపీఎస్ ఆఫీసర్స్, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ సెక్యూరిటీ అప్పుడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసిన చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు వీఆర్ఎస్ తీసుకున్నారు, కొంతమంది రిటైర్డ్ అయ్యారు. అలాంటి వాళ్ళందరికీ తీసేస్తున్నారు. అంటే ఈయన ఒక్కరు తీసేస్తే మనం అందరం అడుగుతాం కదా, బహుజన వర్గాలు అందరూ అడుగుతారు కదా, ప్రశ్నిస్తారని ఈయన ప్రవీణ్ సార్కి ఒక్కరికి తీయకుండా అందరికీ తీసేస్తున్నారు. అంటే ఇది కుట్ర. అంటే సార్ని ఏం
చేయాలనుకుంటున్నారు అంటే ఇప్పుడు పొద్దున లేస్తే కేసీఆర్ గారు చావాలి బతకాలి అని కోరుకుంటాడు ఈయన రేవంత్ రెడ్డి గారు. పొద్దున్న లేస్తే కేసీఆర్ అర్ధరాత్రి లేచినా కేసీఆర్ గారి పేరు తీయంది తలుసుకుంది ఉండడు. ఏ మీటింగ్ పోయినా అట్లనే తలుసుకుంటుంటాడు. అట్లనే ప్రవీణ్ సార్ని కూడా చనిపోవాలని కోరుకుంటుండేమో ఈయన రేవంత్ రెడ్డి గారు. అంటే నువ్వు అట్లనే చేసే బిడ్డ నీ సంగతి ఉంటుంది బహుజన వర్గాల నుంచి, మెజారిటీ ఉన్న వర్గాల నుంచి. ఎందుకంటే ప్రజా గొంతుకగా ఉండరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అడిగే ప్రశ్న సమాధానం చెప్పండి. 420 హామీలు ఇచ్చిండు, ఆ హామీలను నెరవేర్చండి. అయితే వాస్తవంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాట్లాడుకుంటూ నిన్న ప్రెస్ మీట్లో ఆయన సెక్యూరిటీ తగ్గించడం వల్లే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఇబ్బంది కలిగింది, కొద్దిగా మానసికంగా ఇబ్బంది పెడతా ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులను ఇట్లా మానసికంగా హింసిస్తూ ఉన్నారు, ఈ గుండెపోటు రావడానికి కావచ్చు ఇవన్నీ జరగడానికి కూడా కొద్దిగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి గన్మెన్లను తొలగించడం లేకపోతే మిగతా అంశాలు తలదూర్చడం వల్ల ఆయనకు ఆ పరిస్థితి ఏర్పడింది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మానసికంగా వేధిస్తుందని ఆయన అంటా ఉన్నారు. మీరు ఏకీభవిస్తారు దాంతో? అవును, ఏకీభవిస్తాను. ఎందుకంటే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ నిన్న ప్రెస్ మీట్లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారు చాలా హెల్తీ పర్సను, తెలంగాణ ఉద్యమకారుడు, అట్లాంటి వ్యక్తిని చాలా టార్చర్ పెట్టారు లోకల్ కాంగ్రెస్ లీడర్స్ కానీ అందరూ. ఏదో కన్స్ట్రక్షన్స్ విషయంలో కానీ చాలా టార్చర్ పెట్టి ఆయనకు హార్ట్ అటాక్ రావడానికి ముఖ్య కారణం అక్కడ ఉన్న కాంగ్రెస్, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే మొత్తం బీఆర్ఎస్ నాయకులని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మొన్నటికి మొన్న కన్నపల్లి పంప్ హౌస్కి కేటీఆర్ గారు వెళ్తుంటే ఎంత దారుణంగా ఎక్కడ పడితే అక్కడ లారీలను పెట్టి బారికేడ్స్ని పెట్టి అసలు పోకుండా చేసినారు. మేము పోకుండా 4 అవర్స్లో పోవాల్సిన జర్నీ 7 అవర్స్ పట్టింది. అంటే ఎక్కడికి పోవద్దు, బీఆర్ఎస్ ప్రతినిధులు ఎక్కడికి పోవద్దు, ఏం మాట్లాడదు. ప్రధాన ప్రతిపక్షం మాట్లాడితే ప్రజలకు నిజాలు తెలిసిపోతున్నాయి. నా చైర్ ఎక్కడ పోతుందో ఎక్కడ కూలిపోతుందో అని ఆయనకు భయం పట్టుకుంది రేవంత్ రెడ్డికి. మొన్నటికి మొన్న చెప్పిండు ఆయన కొడంగల్ నియోజకవర్గంలో ఇప్పుడున్నట్టు ఇంత ఉదాసీనంగా ఉంటే పూరీలు వేసుకోవాల్సి వస్తుంది, నా మనవడికి వంట చేసుకోవాల్సి వస్తుంది, వంట నేర్చుకోవాలని చెప్పిండు. ఇప్పుడు నెక్స్ట్ అయ్యేది కూడా నువ్వు వంట నేర్చుకోవాలి మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. పూరీలు ఎట్లా చేయాలి, చపాతీలు ఎట్లా చేయాలో మీ వైఫ్ దగ్గర నేర్చుకొని నెక్స్ట్ నీకు అదే ఉన్నది కాబట్టి కిచెన్లోనే నీ పని. కాబట్టి ప్రవీణ్ కుమార్ సార్ జోలికి వచ్చిన బీఆర్ఎస్ ప్రతినిధులు ప్రజాప్రతినిధుల జోలికి వచ్చిన మాజీ ప్రతినిధుల జోలికి వచ్చినా కూడా ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి. ముందుంది ముసుల పండుగ, ఇప్పుడు మొత్తం ఇల్లు అలకగానే పండుగ కాదు, ఒక్కసారి గెలిపిస్తే 100 ఏళ్ళు ఉన్నట్టు కాదు. రేవంత్ రెడ్డి గారికి ఇదే చెప్తున్నావు. ఓయూ స్టూడెంట్స్ తరపున ఇప్పుడు ఓయూలో ఉన్న స్టూడెంట్స్ లీడర్స్ అందరం డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి గన్మెన్స్ కానీ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కానీ రీస్టోర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే వాస్తవంగా కొంతమంది మంత్రుల ఎవరైతే హస్బెండ్స్ ఉన్నారో వాళ్ళకి కావచ్చు లేదా వాళ్ళ అన్నదమ్ములకి కావచ్చు వాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉన్నారు కదా. సో వాళ్ళందరికీ ఇచ్చి బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు అవసరం ఉన్నా కూడా తీసేస్తూ ఉన్నారు. సో ఈ అంశంపై చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏం చెప్తారు మీరు? అదే అంటే ఇది ముమ్మాటికి కుట్రపూరితంగా చేస్తున్న కుట్రలు, కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న కుట్రలు. బయటికి మాత్రం కొట్లాడుకున్నట్టు యాక్టింగ్ చేస్తున్న ఒకప్పటి పూర్వ విద్యార్థి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు బండి సంజయ్ గారు చెప్పినట్టు వినడం జరుగుతుంది. అక్కడ బడేబాయ్ ఇక్కడ చోటేబాయ్ ఇద్దరు కలిసి మొత్తం బీఆర్ఎస్ లీడర్స్ని ఏం చేయాలని కోరుకుంటున్నారో కానీ బీఆర్ఎస్ లీడర్స్ని కాపాడుకుంటారు. తెలంగాణ ప్రజానికం, తెలంగాణ స్టూడెంట్స్ అందరూ కాపాడుకుంటారు. ప్రజా గొంతుకగా మొత్తం బీఆర్ఎస్ ఫైట్ చేస్తున్నది. హరీష్ అన్న కానీ, కేటీఆర్ అన్న కానీ, డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ ప్రజల కోసం పోరాడుతున్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలది. కాబట్టి ప్రజలందరూ కాపాడుకుంటారు, మేము స్టూడెంట్స్ అందరం కాపాడుకుంటాం.